ఎన్నుకోబడిన మన రాష్ట్ర నరేష్ కుమార్ రెడ్డి గారికి శుభాకాంక్షలు. అదేవిధంగా ఎన్నుకోవాల్సిన మన మిగతా వాళ్ళందరూ నా యొక్క శుభాకాంక్షలు. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మన ప్రయత్నం మనం చేసుకుంటా ముందుకు వెళ్ళిపోవాలి. ఇప్పుడు దాదాపుగా 10 సంవత్సరాలు అయింది. అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు 2 సంక్షేమ సంఘాలు ఉండేది. అప్పుడు కూడా చూస్తే సైడ్ అనంతపురం నుంచి ఎక్కువ నరేష్ కుమార్ రెడ్డి చేసేవాడు. నరేష్ ద్వారానే మాకు తెలిసిన తర్వాత బెంగళూరు మీటింగ్ వెళ్ళాము. బెంగళూరులో కూడా ఈడబ్ల్యూఎస్ సంబంధించి అక్కడ పెద్ద మీటింగ్ జరిగింది. ఈ గాజలంతా రెడ్డిలంతా చాలా సాధించారు. గవర్నర్లు అంటారు. అక్కడ పెద్ద మీటింగ్ దానివల్ల మనకు ఈడబ్ల్యూఎస్ అనేది అప్రూవ్ అయిందని అనుకుంటున్నాం. తర్వాత మనకు ఉమ్మడి మీద ఉన్నప్పుడు చాలాసార్లు రెడ్డి కన్వర్షన్ చాలా పెట్టాము. దాంట్లో కూడా కీలక పాత్ర వహిస్తూ మన రెడ్డి సంఘంలో కుటుంబ వాళ్ళందరూ కూడా బాగా పనిచేశారు. తర్వాత విడిపోయిన తర్వాత ఇక పెన్షన్ హైదరాబాద్ పోలేం కాబట్టి మన ఆంధ్రలో సపరేట్గా ఉంటుంది సరిపోతుంది నరేష్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి అందరం సపోర్ట్ చేస్తున్నాం. ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నాం. మధ్యలో చాలా వచ్చాయి, ఏం ఇబ్బంది లేదు, వస్తూనే ఉంటాయి. మంచిది. ఎందుకంటే ఏమంటారు, ఇప్పుడు రాజకీయాలు ఉన్నాయనుకోండి, అందరూ పార్టీలు పెట్టి వచ్చేది ప్రజలు సేవ చేయడానికే. సంఘం పేరు లేదా దానికి ఏదైనా వాళ్ళు పెట్టలే కాబట్టి వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు చేసుకుంటుంటారు. మనం ఏదో ఒక రోజు అందరినీ కలిసే రోజు ఒకటి వస్తుంది. ఇప్పుడు ఈరోజు మీరు రాజకీయాల్లో చూసుకోండి, చిన్న చిన్న పార్టీలని కలిసి ఒక వేదిక రావడం లేదా, అలాగే మనం కూడా వస్తాం. మనకున్న ఫస్ట్ సక్సెస్ విషయం ఏంటంటే మనం రెడ్డి కార్పొరేషన్ సాధించాం. ధనిక రాష్ట్రమైన తెలంగాణలో కూడా వాళ్ళు అమలు చేయడానికి భయపడుతున్నారు. కానీ ఇక్కడ మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మన ధైర్యంగా అమలు చేశారు, ఇచ్చారు. మరి వాళ్ళ ఆర్థికంగా ముందుకున్న రాష్ట్రం వాళ్ళు ఇవ్వలేకపోతున్నాం. సో మనం ఒకటి గమనించుకోవాలి. తర్వాత ఈడబ్ల్యూఎస్ దీనిపైన అంటే అమలు అవుతుంది, కానీ వాళ్ళ సర్టిఫికేట్ జారీలో చాలా మందికి అవగాహన లేదు. కొంత గైడ్ చేయడానికి అదేనే కాదు, మేము ఈ కంపెనీలు పెట్టి చిన్న చిన్న పనులుగా తిరుగుతున్నప్పుడు కూడా చాలా గ్రౌండ్ కింద ఉన్న స్థాయి వాళ్ళకి తెలియదు ఎలాంటి సర్టిఫికేట్ ఏమి వాళ్ళకి. సో ఇప్పుడు సచివాలయ వ్యవస్థ వచ్చింది కాబట్టి మేము మెరుగుపడుతున్నాం. అదేవిధంగా కార్పొరేషన్ అమలు చేశారు. ఇక మన ఏదైనా మనం విమర్శించుకున్నట్టు మనం దాన్ని ఎక్కువ హైలైట్ చేయడం లేదు. కార్పొరేషన్కి నిధులు విడుదల చేయాలి. అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలో మండలాల వారీగా ఖచ్చితంగా రెడ్డి సత్రాలు కానీ రెడ్డి కళ్యాణ మండపాలు పెట్టాలి. దానివల్ల కొంతమంది మన పేదవాళ్ళు ఏదైనా రెడ్లలో పేదవాళ్ళు వాళ్ళు కార్యక్రమం చేసుకోవడానికి అందరికీ అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఈరోజు ఏ ప్రైవేట్ కళ్యాణ మండపమైనా 1-2 లక్షలు తక్కువ లేదు కాబట్టి అలాంటి ఏదైనా హాస్టల్స్ కానీ వీటన్నిటి కూడా ఫండ్స్ కేటాయించాలి. అదేవిధంగా పేదవాళ్ళకి ఏదైతే చిన్న చిన్న ఎంటర్ప్రైజెస్ ఉంటారో మన రెడ్డి పొలంలో తక్కువ వాళ్ళ ఆదాయం ఉండి వాళ్ళు ఏదైనా కంపెనీలు పెట్టాలన్నా వాళ్ళకు లోన్లు ఇవ్వడం, ఇలాంటివి ఫ్యూచర్లో కార్యక్రమం చేయాలనుకుంటున్నాం. నమ్మకం కూడా ఉంది, చేస్తారని. ఎందుకంటే కార్పొరేషన్ అమలు చేశారు, సో ఫండ్స్ కూడా నిదానంగా వస్తాయి. అదేవిధంగా మన రెడ్డి సంఘం చెప్పాలంటే చాలా వరకు విస్తరించినట్టు అనుకుంటున్నాను. దాదాపు 20% విస్తరించున్నాం. ఇంకా కూడా ఆ వైజాగ్ ఆ ఏరియాలుగా మనం విస్తరించాలి. సో మనం చెప్పినాం ఆల్రెడీ యాప్ ఉంది, దాంట్లో కూడా చిన్న చిన్నగా మన కార్యక్రమాలు చేసుకుంటారు. ముఖ్యంగా మన పరిపాలిస్తున్న వాళ్ళు మన సోపోలే కాబట్టి మనకి పెద్దగా పెంచడానికి ఒత్తిడి లేదు. రాజకీయాలు తక్కువగా ఉన్నాయి, ఇంకా మంచిగా జరుగుతుందని ఆశిస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క సమావేశానికి వచ్చిన వాళ్ళందరికీ నా యొక్క శుభాకాంక్షలు, ధన్యవాదాలు. పదవి చేపట్టిన వాళ్ళకి అందరికీ కలిసి పేరు సార్.